వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ సాంగ్స్ సౌత్ నార్త్ అని తేడా లేకుండా ట్రెమెండస్ రెస్పాన్స్ ని కొల్లగొడుతున్నాయి. ఆయా షేర్ సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేసేస్తోంది. 100 మిలియన్ వ్యూస్ కి రీచ్ అయింది. మీసాల పిల్ల అంటూ నయనతారను చిరంజీవి టీజ్ చేసిన సాంగ్ 155 మిలియన్ వ్యూస్ ని సాధించింది. పెద్దిలోని చికిరి సాంగ్ మరొక మైల్ స్టోన్ ని రీచ్ అవుతోంది. టాలీవుడ్ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. సాంగ్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఆడియన్స్ ను మెప్పించి మిలియన్ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. నాని ప్యారడైజ్ మూవీలోని ఆయా షేర్ లిరికల్ సాంగ్ 100 మిలియన్స్ వ్యూస్ రీచ్ అయింది. అనిరుద్ధ్ ఇచ్చిన మాస్ బీట్ ఐపీఎల్ క్రీడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. తమ అభిమాన క్రికెటర్స్ బ్యాట్స్ జులిపించినప్పుడల్లా ఈ సాంగ్ తో వీడియోస్ మీమ్స్ చేసి సోషల్ మీడియాలో పాటకు మరింత హైప్ ఇచ్చారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కు థీమ్ సాంగ్ గా మారిపోయింది. గత ఏడాది గోదావరి గట్టు మీద రామచిలుకవే సాంగ్ తో మ్యూజిక్ చేసిన భీమ్ సిసిరోలియో ఈ ఏడాది మీసాల పిల్ల లిరికల్ సాంగ్ రూపంలో మరో వండర్ క్రియేట్ చేశారు. యూట్యూబ్ లో రిలీజ్ అయిన నాటి నుంచే చార్ట్ బస్టర్ అయిన మీసాల పిల్ల ఆనతి కాలంలోనే 10 కోట్ల వ్యూస్ దాటగా తాజాగా 155 మిలియన్స్ దాటేసింది ఈ టీజింగ్ సాంగ్. కానీ ఫుల్ వీడియో సాంగ్ మాత్రం 10 మిలియన్స్ వ్యూస్ కూడా రాబట్టుకోలేకపోయింది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి నచ్చేసిన సాంగ్ పెద్దిలోని చికిరి సింగిల్. రెహమాన్ అందించిన ప్లెజెంట్ బీట్ కు కనెక్ట్ అవ్వని వారంటూ లేరు. ఇక సోషల్ మీడియాలో ఈ పాటతో క్రియేట్ చేసిన వీడియోలు ఎన్నో. 16 రోజుల్లోనే అన్ని భాషల్లో 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ క్యాచీ లిరికల్ సాంగ్ ఇప్పుడు 250 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. తెలుగులోనే 200 మిలియన్ వ్యూస్ అంటే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉంది. ఇలా ముగ్గురు స్టార్ కంపోజర్స్ మాస్ క్లాస్ కూల్ మ్యూజిక్ తో ఆడియన్స్ దిల్ దోచేశారు. 3 ఏళ్లకి 1-2 సినిమాలతో ఫ్యాన్స్ తో టచ్ లోకి రావడం అడవి శేష్ కి అలవాటు. హిట్ 2 తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన శేష్ డెకాయిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. లాస్ట్ ఇయర్ వింటర్ లో రావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ కి వచ్చింది. మరి మే 1st రిలీజ్ కావాల్సిన గూఢచారి 2 సంగతేంటి? అడవి శేష్ ను నెక్స్ట్ డీల్ చేసే ఆ దర్శకులు ఎవరు? నంబర్స్ కోసం పరిగెత్తడు. టైర్ 1-2 ట్రాక్స్ పట్టించుకోడు అడవి శేష్. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లవుతున్నా హీరోగా చేసింది మాత్రం తక్కువ సినిమాలే. స్టార్ రేస్ కు దూరంగా తనకంటూ ఓన్ పాత్ ఏర్పాటు చేసుకున్నాడు. కౌంటింగ్ కోసం చేసే సినిమాల కన్నా గుర్తుండిపోయే సినిమాలు ఇవ్వాలని కసితో వర్క్ చేస్తుంటాడు. అయితే డైరెక్టర్ కన్నా తనలోని రైటింగ్ స్కిల్స్ కు పదునెక్కువ పెడుతూ కంటెంట్ సినిమాలు తీసి సక్సెస్ఫుల్ హీరోగా ఎదిగాడు. హిట్ 2 తర్వాత 3.5 ఏళ్ల గ్యాప్ తీసుకుని వచ్చిన ఫిలిం డెకాయిట్. చార్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ కు రావాల్సింది. కానీ వాయిదా పడి ఈ ఏడాది మార్చి 19న వస్తున్నట్లు ప్రకటించింది. కానీ దురంధర్ 2 మేనియాకు భయపడి కాస్త వెనక్కు తగ్గింది. ఎటకేలకు ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీంతో పాటుగా పట్టాలెక్కిన గూఢచారి 2 సంగతేంటి? మే 1న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఎప్పుడొస్తోంది? తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నాడో రీసెంట్లీ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు హీరో. గూఢచారి 2 ఇయర్ ఎండింగ్ కు రిలీజ్ అవుతుందని వెల్లడించాడు అడవి శేష్. నెక్స్ట్ రాహుల్ రవీంద్రన్ తో సినిమా చేస్తున్నాడు డెకాయిట్ హీరో. ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో ఓ మూవీ ఉండబోతోందట. అలాగే లిటిల్ హార్ట్స్ తో ఫేమ్ తెచ్చుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ సాయి మాతాండకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శేష్. ఈ లైనప్ చూస్తుంటే ఈసారి గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేసేట్లుగానే కనిపిస్తున్నాడు హీరో. స్టార్ బ్యూటీస్ నిత్యా మీనన్, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఏమైంది? బిగ్గెస్ట్ ఇండస్ట్రీని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కేరళ కుట్టి తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఛాన్సులు రావట్లేదా? కథలు నచ్చట్లేదా? తనకు హీరోయిన్ గా లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ని రకుల్ మర్చిపోయిందా? మేకర్స్ ఆమెను పట్టించుకోవడం లేదా? కేరళ కుట్టి నిత్యా మీనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి దాదాపు 4 ఏళ్లు కావస్తోంది. భీమ్లా నాయక్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై మెరవలేదు. కుమారి శ్రీమతితో ఓటీటీ ప్రేక్షకులకు హాయ్ చెప్పిన నిత్యా నుండి చడీ చప్పుడు లేదు. తమిళంలో మాత్రం కంటిన్యూ చేసింది. తిరుతో జాతీయ ఉత్తమ నటి అవార్డు కొల్లగొట్టాక కెరీర్ లో స్పీడ్ తగ్గింది. అలాగే కాలీవుడ్ లో చేసిన సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడుతుండటంతో అక్కడి మేకర్స్ నిత్యా వైపే చూడటం లేదు. కొండబలం తర్వాత టాలీవుడ్ కు దూరంగా ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడేమైనా హిట్స్ ఉన్నాయా అంటే అది లేదు. అప్పుడెప్పుడో 2019లో వచ్చిన దే దే ప్యార్ దే తర్వాత హిట్ అనేది ఎట్టా ఉంటుందో మర్చిపోయింది రకుల్. గత ఏడాది వచ్చిన మేరీ హస్బెండ్ కి బీవీ, దే దే ప్యార్ ది 2 కూడా ఫ్లాప్స్. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక ఫిలిం పతి పత్ని ఔర్ ఓ 2లో రకుల్ నటిస్తుందన్న మాటే కానీ ఇందులో సారా అలీ ఖాన్, వామికా గబ్బీలతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పంజాబీ గుడియా. ఇక ఇండియన్ 3లో ఉందన్న మాటే కానీ సినిమా తెరకెక్కుతుందో లేదో టీంకే క్లారిటీ లేదు. తెలుగులో వరుస డిజాస్టర్స్ పలకరించడం, పెళ్లి తర్వాత బాలీవుడ్ కి పరిమితం కావడంతో రకుల్ ను లైట్ తీసుకుంటున్నట్లున్నారు ఇక్కడి మేకర్స్.
ఇక తెలుగు ఆడియన్స్ కు పంజాబీ బ్యూటీ దూరమైనట్లే కనిపిస్తోంది. అండర్ బడ్జెట్ తో సినిమాలు తీస్తూ భారీ నెంబర్స్ అందుకుంటూ మిగిలిన ఇండస్ట్రీలకి ఒక లెసన్ అవుతోంది బాలీవుడ్. రిచ్ లొకేషన్స్, భారీ సెట్స్ కి ఖర్చు పెట్టకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో సక్సెస్లు కొడుతోంది. ఇలాంటి చిత్రమే ఇప్పుడు కేరళ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో మరొక విశేషం ఏంటంటే స్టార్ కాస్ట్ లేకుండా ఈ ఫీట్ ని సాధించింది. 100 కోట్లంటే కేవలం స్టార్ హీరోలకు సాధ్యం. కానీ మాలీవుడ్ లో ఈ లెక్కలు డిఫరెంట్. కంటెంట్ ఉంటే చాలు, స్టార్ హీరో లేకపోయినా, ఎలివేషన్ సీన్స్ లేకున్నా, భారీ విఎఫ్ఎక్స్ ఉండకపోయినా నడిచేస్తోంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ వజా 2. టైర్ 1, టైర్ 2 హీరోలు లేరిక్కడ, అంతా కొత్త వాళ్లే. అయినా మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తోంది. గత వారం రిలీజ్ అయిన ఈ సినిమా 1 వీక్ లోని 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. 2024లో వచ్చిన వజాకు సీక్వెల్ గా వచ్చింది వజా 2. వజా అంటే మలయాళంలో యూజ్లెస్ అని అర్థం. సేమ్ 2 సినిమాల స్టోరీని కూడా ఇలాగే డిజైన్ చేశాడు ప్రముఖ డైరెక్టర్ విపిన్ దాస్. జయ 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 హే, గురువాయర్, అంబెలనాడయల్ లాంటి సినిమాలను అందించిన విపిన్ ఈ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. వజా 2కి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ సాహు గార్లపాటి. ఏడాది మనశంకర వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ కొట్టిన సాహు మలయాళంలో మరో హిట్ నమోదు చేశారు. అలాగే మలయాళంలో ఆయనకిది సెకండ్ సక్సెస్. వజాను ఆనంద్ మీనన్ డైరెక్ట్ చేస్తే పార్ట్ 2ని 7S డీల్ చేశాడు. 10 కోట్లతో తెరకెక్కించిన వజా 2 ఏడాది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. వేస్ట్ ఫెలోస్ గా ముద్రపడ్డ 4 కుర్రాళ్ల కథను ఫన్, లవ్ అండ్ ఎమోషన్ జోడించాడు దర్శకుడు. ఫ్లాట్ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. ఆ 4 బాయ్స్ క్యారెక్టర్స్ ను ఎక్కడో ఒక చోట ఆడియన్స్ ను తమ లైఫ్ కు కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేచురాలిటీ సినిమాకు ప్లస్ అయి కాసుల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్ లో నయా సెన్సేషనల్ హీరోయిన్ రితికా నాయక్ ది గోల్డెన్ లెగ్. ఆమె నటిస్తే హిట్ ఖాయమేనా? ఇప్పుడే ఈ యంగ్ బ్యూటీకి అసలు సిసలైన టాస్క్ స్టార్ట్ అయిందా? ప్రెజెంట్ ఇద్దరు ఫ్లాప్ హీరోలతో జోడీ కడుతున్న ఈ ఢిల్లీ డాల్ హిట్ పరంపర కొనసాగిస్తుందా? గతేడాది టాలీవుడ్ ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన హీరోయిన్ రితికా నాయక్ మిరాయ్తో వైబ్ బేబీగా యూత్ లో రిజిస్టర్ అయింది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె 3 ఫిల్మ్స్ లో నటిస్తే 3 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒకదాని మించి మరోటి హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాల్ నెక్స్ట్ హాయ్ నాన్నలో నాని మృణాల్ కూతురుగా స్మాల్ రోల్లో మెరిసింది. కానీ వీటికన్నా ఆమెకు ఐడెంటిటీని తెచ్చింది మిరాయ్. మిరాయ్తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది రితికా నాయక్. ఈ సినిమాతో 100 crore క్లబ్ హీరోయిన్ గా చేంజ్ అయింది. ఈ గోల్డెన్ లేడీ చేతిలో 2 ఫిలిమ్స్ ఉన్నప్పటికీ అసలు సిసలైన టాస్క్ ఇప్పుడు మొదలైంది. ఇద్దరు ఫ్లాప్ హీరోలతో సినిమాలు చేస్తోంది రితిక. ఆనంద్ దేవరకొండతో డ్యూయట్ అనే ఫిల్మ్ చేస్తోంది. 2 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయిన ఈ సినిమా ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఏఆర్ మురుగదాస్ దగ్గర వర్క్ చేసిన మిథున్ వరదరాజ్ కృష్ణన్ ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ తో కొరియన్ కనకరాజ్ చేస్తోంది వైబ్ బేబీ. ఇండో కొరియన్ హారర్ డ్రామాగా రాబోతోంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. యువి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. F3 తర్వాత వరుణ్ హిట్టే చూడలేదు. ఈ మెగా హీరోకి ఇప్పుడు అర్జెంట్ గా హిట్ అవసరం. అటు బేబీ తర్వాత గమ్ గమ్ గణేషాతో ఫ్లాప్ చూసిన ఆనంద్ కూడా హిట్ పడాలి. అయితే దీనికన్నా ముందే ఎపిక్ రిలీజ్ అవుతోంది. ఆ మూవీ హిట్ పడితే వైషు అతడికి లక్కీ లేడీ అయినట్లే. కొరియన్ కనకరాజ్ సక్సెస్ కొడితే క్రెడిట్ రితికా అకౌంట్ లో పడినట్లే. మూవీ మేకర్ లో మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తెరకెక్కిస్తోన్న ఫిల్మ్ తిమ్మరాజుపల్లి టీవీ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓ టీవీ చుట్టూ ఓ గ్రామం చుట్టుకున్న అల్లుకున్న కథే ఇది. మునిరాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దిగ్గజ పాప్ సింగర్ మోన్ వాక్ బ్రాండ్ అంబాసిడర్ మైఖేల్ జాక్సన్ లైఫ్ స్టోరీ ఆధారంగా మైఖేల్ ఫిలిం తెరకెక్కుతోంది. టైటిల్ రోల్ పోషిస్తున్నాడు ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్. ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా నుంచి ఫైనల్ ట్రైలర్ వదిలారు మేకర్స్. ఇది వాల్టి మన మూవీ వీక్షర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.